హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ లలితాంబిక సారీస్. ఈరోజు మీకు నేను టసర్స్ చూపిస్తున్నానండి. సెమీ టసర్స్‌లోనే హై క్వాలిటీ అనమాట అండి. అంటే ఇది మనం డ్రై వాష్ చేసుకోవసరం లేదు. కానీ ప్యూర్ టసర్‌కి ఏమాత్రం తీసిపోవు. చాలా బాగున్నాయి. క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్ అండ్ ఫాలింగ్ టైప్. టసర్స్‌లో డిజిటల్ ప్రింట్ అండి. చాలా బాగున్నాయి. సారీస్ అయితే ఆఫీస్ వేర్‌కి కొంచెం నీట్‌గా మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి. అంటే ప్రతిసారి డ్రై వాష్ చేయాలి అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకునే ఆ టైప్ మైండ్ సెట్ ఉన్నోళ్ళకి బాగా సెట్ అవుతాయండి. ఇంకొంచెం పైకి లాగితే బోర్డర్ కనిపిస్తుంది. కడ్డీ స్టైల్ జరీ బోర్డర్ వచ్చి ఇలా వచ్చిందండి. సారీ అంతా ఇలాగే ఉంటుంది. అది బ్లౌజ్. ఇటు పెట్టండి. పళ్ళు కూడా చూపించాలి. ఇది బ్లౌజ్ వస్తుందండి. ఒక టైప్ ఆఫ్ లావెండర్ షేడ్ అనమాట అండి ఇది. పళ్ళు చూపి అదేనా. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. డిజిటల్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ ఫాలింగ్ అండి. ఎంత బాగుందంటే దగ్గర నేను చూపిస్తున్నాను చూడండి. అసలు టసర్స్కి ఏ మాత్రం తీసిపోదు. అలా అని చెప్పి నేను ప్యూర్ అనట్లేదు. అంత బాగుంది ఫ్యాబ్రిక్. నేను అందుకే కూడా మీకు దగ్గర నుంచి చాలా దగ్గర నుంచి జూమ్లో చూపిస్తున్నాను. అసలు చూడండి ఏ మాత్రం గుచ్చుకోదు. చాలా సాఫ్ట్ ఉంది క్లాత్. డ్రై వాష్ అయితే అవసరం లేదు. ఆ టసర్స్ చూడండి, ప్యూర్ టసర్స్ కొంచెం తొందరగా నలిగిపోతాయి. ఆ టైప్ ఉండదు. క్లాత్ వాడటానికి కూడా చాలా కంఫర్ట్ అనమాట అండి. ఎలా అంటే ఇప్పుడు తొందరగా నలిగిపోదు. దాంతోపాటు వాటర్ వాష్కి పనిచేస్తుంది శారీ. అలా అనమాట అండి. అలా అని చెప్పి కొంచెం తక్కువ రకం టసర్ అయితే కాదు. మీరు ఏదైనా కొంచెం డిగ్నిఫై లుక్ కోసం కొంచెం డీసెంట్గా శారీస్ కడతారు కదండి, ఆ టైప్ వాళ్ళకి బాగా సెట్ అవుతాయి. శారీ కాస్ట్ వచ్చేసరికి 2850. మనకి మార్కెట్లో ఇవన్నీ కూడా 35 ప్లస్సే ఉంటున్నాయండి. అన్నీ కొంచెం ఇలా పాస్టల్ షేడ్సే ఉంటాయి. ఇదైతే మాత్రం అదిరిపోయిందండి సారీ. డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది. చక్కగా ఇలా కొంచెం అజరక్ స్టైల్లో వచ్చినట్టు వచ్చింది. జరీ బోర్డర్ దీనికి బాగా ఎలివేట్ అవుతుంది. చూడటానికి కూడా చాలా బాగుంది. ఈ జరీ బోర్డర్ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి. బ్యాక్ సైడ్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. సేమ్ ప్యూర్ టసర్స్కి ఏ విధంగా అయితే వస్తుంది సేమ్ అంతా అదేనండి. ఫ్యాబ్రిక్ అదే, కాకపోతే ఇది హ్యాండ్లూమ్ కాదనమాట అండి ప్రోడక్ట్ వచ్చేసరికి. అంతే. దాంతోపాటు మీరు ఇది వాటర్ వాష్ కూడా చేసుకోవచ్చు. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ అలా డిజైన్ వచ్చి మీకు వీడియోలో కొంచెం లైట్గా కనిపిస్తుంది. కొంచెం డార్క్ ప్యాటర్న్లోనే ఉంది. బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగుందండి బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసరికి 2800, 2850 రూపాయలు అండి. విత్ షిప్పింగ్తో చెప్తున్నాను. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. కొంచెం బైక్ ఇందులో ఎవరైనా 2 సారీస్ తీసుకుంటే కనుక కొంచెం ప్రైస్ లెస్ చేస్తాను. అంటే షిప్పింగ్ ఒకటే షిప్పింగ్ పడిపోతుంది కాబట్టి, అంటే మరీ హెవీ ఎక్స్పెక్ట్ చేయకండి, కొంచెం తగ్గిస్తాను. శారీ అయితే మాత్రం లుక్ వైజ్గా అదిరిపోయిందండి. శారీ వేర్ చేస్తే మాత్రం భలే చాలా మంచి అఫీషియల్ లుక్ అయితే వస్తుందండి. అంత బాగున్నాయి ఫ్యాబ్రిక్. కూర్చుపై చక్కగా ఇలా గోల్డెన్ బార్డర్తో భలే వచ్చిందండి శారీ. ఒకసారి ప్రిల్స్ పెట్టి కూడా చూపిస్తాను ఒకసారి మీకు, ఈ వీడియో అయ్యేలోపు మీకు ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఐడియా అవుతుంది. చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంది శారీ అయితే మాత్రం. నెక్స్ట్ సారీ, నెక్స్ట్ వన్ వచ్చేసరికి భలే ఉందండి కలర్ అయితే మాత్రం. ఇది ఒరిజినల్ టసర్ కలర్ అనమాట అండి. నాకు స్పెషల్గా ఈ కలర్ అంటే చాలా ఇష్టం అండి. చాలా బాగుంటాయి ఈ సారీస్ ఈ కలర్స్లో. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. సారీ ఎంత బాగుందో చూడండి. మీకు ఒక్కోటి ఇలా వేస్తాను, వేసినప్పుడు కూడా మీకు సారీ ఫాలింగ్ బట్టి కూడా ఐడియా వస్తుందని చెప్పి వేస్తున్నాను. అంటే తక్కువకి 1000కి 1500కి వచ్చేసే టైప్ ఆ టైప్ అయితే కాదండి ఇది.
సారీ అంటే ప్యూర్ కాదు కదా, నేను ప్యూర్ అనలేదు కదా, దీన్ని ప్యూర్ అని చెప్పినా మీరు కనిపెట్టలేరు, అంత బాగుంది. 100% ప్యూర్ అయితేనే ప్యూర్ అని చెప్తానండి. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ప్యూర్ కాందే నేను ప్యూర్ అని నేను చెప్పలేను. అలాగే గోల్డెన్ బార్డర్ కనిపించట్లా, గోల్డెన్ బార్డర్ పైకి లాగాలి. భలే ఉన్నాయండి డిజిటల్ ఫ్లవర్స్ అయితే మాత్రం, ఎక్సలెంట్గా ఉంది సారీ. బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది, సన్నగా చక్కగా మంచి పైపింగ్, ఇలా ఫ్లవర్ కలర్లో పైపింగ్ వేయించుకుని బ్లౌజ్ కుట్టించుకుంటే సింపుల్గా చాలా నీట్గా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 2850 రూపాయలండి. మీకు ఎక్కడైనా మాల్స్లో ఏంటి ఎక్కడైనా కూడా ఇది 3500 చెప్తారండి ఎవరైనా కూడా. ఈ ఫ్రెష్ శారీస్ అన్ని పెట్టుబడిగా కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సారి చూపించు. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే నెక్స్ట్ సారీ అండి. ఈసారి ముందు చూపించిన సేమ్ కదా, ముందు ఇదే కదా చూపించాం, సేమ్ సారీ అండి. ఇది కూడా వద్దు, పక్కన పెట్టి. సేమ్ ఫ్లవర్స్ కదా, అదే ఇంతకు ముందు చూపించిన ఫస్ట్ చూపించిన సారీ సేమ్ సారీ అండి, తెలియకేశారు. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ అండి. బ్లాక్ మీద ఇలా రెడ్ కలర్ ఫ్లవర్స్, ఫ్లోరల్ భలే ఉన్నాయి, డిజిటల్ ప్రింట్. కొంచెం పైకి. ఆ రెడ్ ఫ్లవర్స్ మరీ బ్రైట్ గా కనిపించేస్తున్నాయి కదండి, అది కొంచెం లైట్ ఉంది, అంత బ్రైట్ అయితే లేదు, కొంచెం లైట్ ఉంటుంది. సారీ అంతా యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది అదే కలర్. మంచి గ్రేష్ బ్లాక్ అండి ఇది. అదే టస్సర్లో ప్యూర్ బ్లాక్ రాదండి ఇంతకు మంచి, అలాగే వచ్చింది ఇది కూడా. ఇది వచ్చేసరికి బ్లౌజ్. బ్లౌజ్ ఒకసారి 2 లేయర్స్ మీద చూపిద్దాం. ఇలా ఉంటుందండి బ్లౌజ్. శారీ అయితే మాత్రం భలే ఉందండి. ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎవరికైనా నచ్చుతుందండి, వచ్చిన తర్వాత ఫ్యాబ్రిక్ బాగాలేదనే అసలు క్వశ్చన్ మార్కే లేదండి, అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. చక్కగా ఇలా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కూడా, బోర్డర్ బ్లాక్ లో వచ్చింది కదండి, అదే బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ వచ్చింది కదండి, అది బాగా ఎలివేట్ అవుతుంది, చాలా బాగుంది. పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వచ్చిందండి. శారీ ఫాలింగ్ మీకు ఐడియా వచ్చేస్తుంది, అంత బాగుంది శారీ. క్వాలిటీ అయితే మాత్రం 2850 అండి కాస్ట్ వచ్చేసరికి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి గ్రీన్ అండి, ఇలాచి గ్రీన్ భలే ఉంది. పైకి లాగాలి ఇంకా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇలా అండి, ఇలాచి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో వచ్చింది. మంచి ఆనియన్ పింక్ అనమాట అండి కాంబినేషను, అంచేత మంచి లుక్ వచ్చింది శారీకి. శారీ అంతా అలా రోజెస్ వచ్చినాయండి, డిజిటల్ ఫ్లవర్స్. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. కాంబినేషన్ అయితే మాత్రం భలే ఉందండి. టస్సెస్లో కొంచెం ఇలా పేస్టల్ షేడ్సే బాగుంటాయండి లుక్ వైజ్గా కూడా. పళ్ళు ఎలా వచ్చింది దీనికి, పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయా, ఏంటి ఒకసారి. పళ్ళు వచ్చేసరికి ఇలా కార్నర్లో ఇలా వచ్చి కొంచెం పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయండి, ఈ విధంగా వచ్చింది పళ్ళు వచ్చేసరికి. శారీ కాస్ట్ వచ్చేసరికి కొంచెం బైక్ లేండి 2850 అండి విత్ షిప్పింగ్. ఎవరైనా 2 శారీస్ కనుక సెలెక్ట్ చేసుకుంటే కొంచెం ప్రైస్ కూడా లెస్ చేస్తానండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రే కలర్ అండి, మంచి గ్రే భలే ఉంది కలర్ అయితే మాత్రం.
డిఫరెంట్ ఫ్లవర్స్తో భలే వచ్చిందండి శారీ అయితే మాత్రం. గ్రే అండి, డార్క్ గ్రే అండి, ఎలిఫెంట్ గ్రే వస్తుంది. ఇది ప్యూర్ బ్లాక్ కాదు, బోర్డర్లో వచ్చిన షేడ్ వచ్చేసరికి అలా డిఫరెంట్ షేడ్తో బాగా వచ్చింది. ఈ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ అలా డార్క్ గ్రేయిష్ కలర్లోనే వస్తుంది. ఇది వచ్చేసరికి పళ్ళు. అది పళ్ళు అండి. ఇది బ్లౌజ్ అండి. చక్కగా దీనికి కొంచెం డార్క్ గ్రే వచ్చింది అనమాట అండి. ఈ సారీ అంతా లైట్ గ్రే ఉంది కదండి, అది కొంచెం డార్క్ గ్రే వచ్చింది. వేరియేషన్ అయితే ఉందండి బ్లౌజ్కి శారీకి, మీకు తెలుస్తుంది కదా వీడియోలో, అదే విధంగా ఉంది. చక్కగా దీనికి మంచి పైపింగ్. అది కాదు బ్లౌజ్, అదేనా? ఓకే, అంటే తిరిగేసి ఉందేమో. ఆ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఆ కలర్తో చక్కగా పైపింగ్ వేయించుకుని స్టిచ్ చేయించుకుంటే బ్లౌజ్ అయితే మాత్రం బాగుంటుందండి. లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. శారీ కాస్ట్ వచ్చేసరికి 2850 రూపీస్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి మన ఛానల్ని షేర్ చేయండి. ఆ బ్లాక్ అయిపోయింది ఆల్రెడీ, అయిపోయింది కదా. సేమ్ అది సేమ్ ఫ్లవర్స్, అంటే బ్లాక్ ఇంకోటి ఉందండి, సేమే అది, ఇది సేమే సేమే కదా, ఇంకొద్దు ఓపెన్ చేయకండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది గిచ్చాట్ వస్తారండి. ఇది సింగిల్ పీస్ ఉంది, కొంచెం పైకి లాండి. మీకు అది రెడ్ బాగా బ్రైట్గా కనిపిస్తుంది కానీ బ్రిక్ రెడ్డే కదా. మంచి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి, బాగుంది చక్కగా. బ్లూ కూడా చక్కగా మంచి బ్లూ. ఏం బ్లూ అది? వీడియోలో కనిపిస్తున్న బ్లూ వేలండి. అలా లీవ్స్ వచ్చినాయి చెక్క బోర్డర్లో, చిన్న జరీ బోర్డర్ కూడా వచ్చింది. ఇది వచ్చేసరికి ప్యూరేనండి క్లాత్. ఇది వచ్చేసరికి గిచ్చాట్ అసలు అనమాట అండి. దగ్గర నుంచి చూపిస్తాను మీకు. ఇలా ఇదైతే మాత్రం డ్రై వాష్ అండి సారీ. ఇది ఒకసారి పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను. ఇలా జరీ లైన్స్ వచ్చి ఫుల్ ఇలాంటి పళ్ళు వచ్చిందండి. పళ్ళులో ఇలా జరీ లైన్స్ వచ్చినాయి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇది సింగిల్ పీసే ఉందండి, కొంచెం ప్రైస్ చూసి ఇస్తాను. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నాకు ఇది మాత్రం స్పెషల్గా ప్రైస్ చెప్తాను మీకు, చూసి ఒకసారి. ఇది మాత్రం డిస్కౌంట్లో ఇస్తానండి సారీ. ఇది వచ్చేసరికి ప్యూర్ అండి, ప్యూర్ గిచ్చాట్ అసలు. ఇది నేను ముందు చూపించిన ఆ సెమీ టసల్స్ ఉన్నాయి కదండి, నేను సెమీ అని ఎందుకు చెప్తున్నానంటే వాటికి సిల్క్ మార్క్ అది రాదు, అంచేత నేను సెమీ అని చెప్తున్నాను. యాక్చువల్గా చాలా ప్యూర్ అండి, అది కూడా క్లాత్ చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ అండ్ చాలా కంఫర్ట్ వేర్ చేయడానికి కూడా. లాస్ట్ వన్ వచ్చేసరికి మీకు చూపించింది మాత్రం ప్యూర్ టసరే, గిచ్చా టసర్ కాకపోతే. గిచ్చా టసర్ ప్రైస్ ఒకటే చెప్పలేదండి నేను ఈ వీడియోలో. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి వీడియోని.